ఇట్లాంటి సంఘటనలు మేము ఇట్లాగా మళ్ళీ ఎంక్వైరీకి రావడం అంటే మాకు కూడా బాధాకరమైన విషయం. అంటే ఎందుకంటే మిగిలిన డిపార్ట్మెంట్లు వేరు, ఈ డిపార్ట్మెంట్ వేరు. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అంటే స్వయంగా నడుస్తున్న విషయాల్లో సందర్భాల్లో పార్టిసిపేట్ ఎప్పుడు చేస్తూ ఉంటారు. ఇట్లాంటి దురదృష్టకర సంఘటనలు పేరెంట్స్ అందరూ ఒకసారి రావడం అంటే పేరెంట్స్ ఎప్పుడు వస్తారంటే మా పిల్లవాడి పరిస్థితి బాగాలేదు కొంచెం చూడండి సార్ అనే పరిస్థితులు వస్తూ ఉంటాయి. అట్లాంటిది కాకుండా ఏంటి అని పేరెంట్స్ ఒకసారిగా గలమెత్తారు అంటే అంత బాధాకరమైన విషయం, దాన్ని బట్టి అర్థమవుతూ ఉంది. అదే విషయాన్ని కూడా మరి ఇక్కడ జరిగిన సంఘటనలు ఎట్లాగున్నాయి, ఏ విధంగా ఉన్నాయి విషయాలు కూడా డిఓ గారికి తెలియపరచడం జరిగింది బై ఫోన్ కాల్ ద్వారా. చెప్పిన తర్వాతే పేరెంట్స్ దగ్గర నుంచి రిపోర్ట్ తీసుకోండి, కంప్లైంట్ తీసుకోండి, తీసుకున్న తర్వాత నాకు సబ్మిట్ చేసినట్టయితే నేను దాని మీద ఇమీడియట్ యాక్షన్ తీసుకుంటానని చెప్పడం కూడా జరిగిందండి డిఓ గారు. మరి మేము ఈ రిపోర్ట్ బేస్డ్గా, మీ కంప్లైంట్ బేస్డ్గా రిపోర్ట్ తయారు చేసి మరలా డిఓ గారికి సబ్మిట్ చేస్తాం. చేసి తదుపరి తర్వాత నెక్స్ట్ ఇమీడియట్గా యాక్షన్ అంటూ ఉంటుంది. అంతేగాని వచ్చారు వెళ్ళారనే పరిస్థితులు కాకుండా అంటే ఏ విధమైన మీకు ఈ రిపోర్ట్ యాజ్ టీజీ కాపీ కూడా మీకు వెళ్ళిపోద్ది. ఈ కాపీ అంతటి కూడా డిఓ ఆఫీస్కి వెళ్ళిపోతుంది. దాని బేస్డ్గా డెసిషన్ కూడా తీసుకుంటారు. కాబట్టి మరి ఇట్లాంటి సంఘటనలు జరగడం కూడా మళ్ళీ ఇంకా ఫ్యూచర్లో ఎప్పుడు జరగకుండా ఉండేటట్లుగా టీచర్లు కూడా గట్టిగా మందలించి చెప్తాం. ఎట్లాంటి పరిస్థితులు రాకూడదు ఎప్పుడు ఏ విధమైనది. మరి ఇట్లాంటి పునరావృతం చేసినందుకు యాజ్ ఎ టీచర్గా తను చాలా సిగ్గుపడిపోవాలి. గతంలో ఆల్రెడీ వన్స్ టైం జరిగిందని చెప్తున్నారు, కానీ మరలా రిపీట్ అయ్యింది పరిస్థితి వచ్చింది అంటే అది తప్పు. అట్లాంటి పునరావృతం కాకూడదు. యాజ్ ఏ టీచర్గా లేకపోతే హ్యూమన్ బాడీగా చేయవలసిన పనులు ఏదైతుందో అవి చేసుకుంటే చాలు ప్రతి ఒక్కరు కూడా. అలాగని మీ పిల్లల్ని మరలా బడికి పంపించమనే విషయాలు కూడా కాకుండా యాజ్ యూజువల్గా స్కూల్ జరుగుతూ ఉంటుంది. ఆ మాస్టర్ అంటూ రాదు. ఎంఈఓ గారు, మీరు మత ప్రసారం గురించి ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంక్వైరీలో ఏమేమి గుర్తించారు? మత ప్రసారానికి సంబంధించి మీరు గుర్తించినవి ఏంటి? ఇక్కడ విషయం వచ్చేటప్పటికి అంటే ఇది మత ప్రసారం సంబంధించి అంటే సర్వమతానికి అందరూ కలిసి చేసే బడి అంతే తప్ప అందరూ అన్ని రకాలుగా ఉంటారు. అట్లాంటి విషయాల్లో కొందరు మాలేసుకోవచ్చు, కొందరు ఇంకా వేరే పూజలు అన్నీ చేసుకోవచ్చు. చేసిన వాళ్ళకి అందరు సర్వంగా గౌరవించాల్సిన బాధ్యత ఉంటుంది. అట్లాంటి పిల్లల్ని మా పిల్లవాడు ఇలా జరిగిందని అంటే మాలేసుకొచ్చినట్టయితే వాళ్ళ పరిస్థితి డిఫరెంట్గా మాట్లాడటం. అట్లాగే ఇంకా కృష్ణుడి కోసం చెప్పేటప్పుడు వేరే విధంగా చెప్పారు. ఇలా పిల్లలు కూడా అదే వాయిస్ కూడా వినిపించింది. అట్లాంటివి రాకూడదు. మరి ఇవి రావడం బాధాకరమైన విషయం. రికార్డులో చూసినట్టయితే మళ్ళీ దాంట్లో కూడా ఒక కొటేషన్స్ జనరల్గా ఒక మంచి కొటేషన్స్ రాస్తూ ఉంటారు ఎవరికై ఎప్పుడు. కాకపోతే ఇవి ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద జీసస్, లార్డ్ ఈజ్ గాడ్ ఈజ్ నాలెడ్జ్ అనే తరహాలో వస్తుంటే కొంచెం ఆక్షేపించదగ్గ విషయాలు. అట్లాంటివి రాకూడదు. రికార్డులో అట్లాంటివి ఉండకూడదు. ఏదంటే డైరీలో పెట్టుకోవచ్చు, పర్సనల్ డైరీ ఉందనుకోండి, దానికి వేరే విషయం. స్కూల్ రికార్డ్స్లోకి వచ్చేటప్పటికి అట్లాంటివి కానీ ఉండకూడదు. అట్లాంటివి చేయకూడదు అనేది కూడా హెచ్చరిక కూడా జరుగుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.